చివరికి ఈడ కూడా ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారనేది ఇప్పటికీ అర్థమైతలేదు. అసలు మేము ఒక మాట మాట్లాడింది లేదు. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తున్నది, గత ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అనేది లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా వింటా ఉన్నాం. ఎందుకంటే అప్పుల పాలైపోయింది, మిత్తి కడుతున్నాము అనేది తప్పుడు సంకేతాలతో ప్రజలందరికీ తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ హామీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదే విషయాన్ని ఈ రోజు గౌరవ మంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడే